హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను వెజిటేరియన్ వారి కోసం సింపుల్గా మినీ వెజ్ థాలీ ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా చేస్తాననేది వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా తొందరగా రెడీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను సింపుల్ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ నేను చూస్ చేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ సపోర్ట్ నా ఛానల్కి ఉండేలాగా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ కూడా చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు తీసుకొనేసి ఇలా ఒకటి రెండు సార్లు బాగా వాటర్ పోసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని వంపేశాక ఇప్పుడు అదే అందులోకే ఒక మినీ సైజు ఆనియన్, అలాగే 2 నుంచి 3 వరకు టమోటాలు తీసుకున్నానండి. అలాగే నేను కొంచెం స్పైసీ ఎక్కువ ఉండేలాగా కొంచెం గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని చింతపండు అలాగే పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మెంతాకు నేను మేతి లీవ్స్ అండి, ఫ్రెష్ మేతి ఫెనగ్రిక్ లీవ్స్ అవి తీసుకుంటున్నాను. అవన్నీ తీసుకున్నాక ఇలా వాటర్ అనేది వేసేసి ప్రెషర్కి మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు అది బాయిల్ అయ్యేలోపు ఇక్కడ ఇంకో కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాక అందులోకి ఆవాలు జీలకర్ర తీసుకుందామండి. ఆవాలు జీలకర్ర తీసుకున్నాక అలాగే కొంచెం ఆనియన్ వేసి ఆనియన్ తొందరగా వేగడానికి నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా నేను 2 ఒకేసారి ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం బాగా కలర్ మారేంత వరకు తొందరగా వేపుకోవాలి. ఇలా ఇలా ఆనియన్స్ వేగి మంచి కొంచెం రెడ్డిష్ అనేది వచ్చాక ఇక్కడ నేను ఉడకపెట్టుకున్న ఒక 2 నుంచి 3 ఆలుగడ్డల వరకు బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అవన్నీ కూడా ఇలా పొట్టు తీసేసి ఇలా కొంచెం స్మాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులోకి వేసుకుంటున్నానండి. ఇందులోకి వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకొనేసి ఇప్పుడు నేను ముందే ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ అనేది వేయట్లేదండి. ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకునేసి ఇలా ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేస్తున్నానండి, ఒక 5 మినిట్స్ వరకు. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు చూడండి, మనము మూత పెట్టడం ఎందుకంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా ఆలుకి బాగా పట్టేసి టేస్ట్ వస్తుందని నేను ఇలా చేశానండి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను పీనట్ పౌడర్ వేసుకుంటున్నానండి. పీనట్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నానండి. నేనైతే ఇలా వేస్తాను. మీకు ఇష్టం లేకపోతే మీరు ఈ పొడిని స్కిప్ చేయొచ్చు. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొనేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంకో 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి చూడండి, ఫ్లేవర్స్ అన్నీ కూడా మన ఆలుగడ్డకి బాగా పట్టేసి ఉంటుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేద్దామండి. ఇక్కడ మన పప్పు కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బాగా ఇందులోకి మూత తీసేసి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా చల్లేసి ఇలాగా కొంచెం ఇది పప్పు గిత్త తీసుకొని ఇలా మెత్తగా దిద్దుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి రావాలండి బాగా. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి. 1 నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి.
అందులోకి ఆవాలు జీలకర్ర వేసేసి ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుంటున్నానండి. ఇలా ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు అలాగే ఇంగువ కొంచెం వేసుకుంటున్నానండి. ఇంగువ కూడా వేసుకొనేసి ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ఈ పోపు అనేది నేను ఇక్కడ పప్పులోకి వేసేసుకుంటున్నాను. పప్పులోకి వేసేసుకోవడం వల్ల మంచి సువాసనతో చాలా బాగుంటుంది. ఇప్పుడు మన వెజ్ మినీ థాలీ రెడీ అయిపోయిందంటే వెజిటేరియన్ కోసం. మీకు ఇంకా ఎలాంటి వంటలంటే ఇష్టమో ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నేను ఇంకా మీకు ఎలాంటి వంటలు అనేది వెజిటేరియన్ వాళ్ళ కోసం ఇవి ఇష్టం అని చెప్తే మీరు కామెంట్ బాక్స్లో మీ ఇష్టం అనేది చెప్తే నేను చేసి ఇంకా మంచి వీడియోలు పెడతానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వెజ్ థాలీ చాలా సూపర్గా ఉంటుందండి. ఈ కాంబినేషన్లో చూడండి, వేడి వేడి అన్నము, పప్పు, పల్లి పొడి, అలాగే కొంచెం నెయ్యి, పీకిలు అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. తింటుంటే కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో ఈరోజు మీ ముందుకు వీడియోని షేర్ చేయడానికి మీ ముందుకు వస్తున్నానండి. అదేనండి, మిక్స్డ్ వెజిటేబుల్తో నేను చేసిన మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, ఈజీగా చేయొచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా మనకు తినాలనిపించినప్పుడు రెస్టారెంట్కి పోలేని సిచ్యువేషన్లో ఉండి కూడా మనకి ఏదైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంటుంది కదా, అలా ఇలా చేసేయండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ కూడా. మరి ఈరోజు నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను కదా, మీరు కూడా ఈ వీడియోని చూసేసి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేసేసి కామెంట్ చేసేయండి. అలాగే ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తానండి. ఇది వెజ్ కుర్మాలోకి కానీ లేదు ఆనియన్ రైతాలోకి కానీ చాలా బాగుంటుంది. మరి ఈరోజు నేను చూపించే వీడియో మీకు సింపుల్గా చేసి చూపిస్తాను. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర వేసుకొని అలాగే పుదీనా అలాగే కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి. మన ఇంట్లో మనం ఎప్పుడన్నా దేవుడికి టెంకాయ కొట్టి మిగులుతుంటుంది కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి. అల్లం వెల్లుల్లి కూడా వేసేసి కొంచెం పెరుగు వేసేసి నేను ఇక్కడ మిక్సీకి పేస్ట్ లాగా పట్టేసుకుంటున్నాను. ఇలా మిక్సీకి పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకోవాలండి. ఇలా పట్టేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. అందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు. మనం తీసుకునే క్వాంటిటీ రైస్ని బట్టి వేసుకోవచ్చండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇంకా మీకు మంచి టేస్ట్ కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం ఆయిల్ ఒక్కటే వేసుకున్నానండి. ఇక్కడ మీకు స్పైసెస్ చూపిస్తున్నాను చూడండి. నేను యాడ్ చేసి పెట్టాను. స్పైసెస్ అన్నీ కూడా నేను ఇందులోకి వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు ఆనియన్, గ్రీన్ చిల్లీస్ కూడా నేను 2 కూడా కలిపి వేసుకుంటున్నానండి. ఇక్కడ ఇవి ఆనియన్స్ తొందరగా వేగడానికి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను రైస్కి కూడా ఒకేసారి ఇక్కడ వేసేసుకుంటున్నానండి. ఇక్కడ వేసుకున్నాక అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి, లేదా మాడిపోతుంది కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఆనియన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్లోకి వస్తే మనకి తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఒకసారి బాగా ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ టమోటా క్యూబ్స్ వేసుకుంటున్నానండి. టమోటా కూడా బాగా వేపుకోవాలి. టమోటా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇక్కడ టమోటా అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము వెజిటేబుల్స్ మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అనేది మనం తీసుకోవచ్చు.
నేను ఇక్కడ క్యారెట్, ఆలుగడ్డ, అలాగే డబల్ బీన్స్ అండి, ఫ్రెంచ్ బీన్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇంకా మీకు గ్రీన్ పీస్ కానీ క్యాలీఫ్లవర్ ఇలాంటివి చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అవి మీరు యాడ్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైనవి. నేనైతే ఇక్కడ ఇవి మాత్రమే ఈ 4 వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఆయిల్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి గోల్డెన్ కలర్కి వచ్చినాయి ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కూడా. ఆనియన్స్ కూడా బాగా మంచి కలర్కి వచ్చినాయి కదా. ఇప్పుడు మనము ముందే మిక్సీకి రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదండి, అదే మనము కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోమని ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనము కారం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ అండి. అలాగే పసుపు, అలాగే గరం మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా 1/2 టీ స్పూన్తో నేను వేసేసుకుని ఒక్కసారిగా బాగా కలిపేసుకుంటున్నానండి. ఇలా బాగా కలుపుకుంటే బాగా మిక్స్ అవుతాయి, మాడిపోకుండా కూడా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకున్నాక చూడండి మంచి కలర్ అయితే చూడండి మంచి కలర్ వచ్చింది. మంచి మనకి ఇలా వస్తే రైస్ కూడా మనకి ఇలా మంచి కలర్తో వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నేను 2 గ్లాసెస్ వాటర్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. 4 ఇప్పుడు నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ అండి, ఇది జ్యూస్ పిండేసుకుంటున్నాను. ఇది పిండేసుకున్నాక లెమన్ మొత్తం పిండేసుకున్నాక ఇలా కొంచెం సేపు మూత పెట్టేస్తున్నానండి, వాటర్ అనేది మరిగేంత వరకు. వాటర్ మరిగేంత వరకు పెట్టేసి ఇప్పుడు నేను నానబెట్టి పెట్టుకున్న రైస్ అనేది 2 గ్లాసెస్ ఉంది కదండి, అది క్వాంటిటీ అది వేసుకునేస్తున్నాను ఇక్కడ. ఇది వేసేసుకుని ఒక్కసారిగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక సాల్ట్ అనేది అడ్జస్ట్ అయిందో లేదో సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు నేను గీ వేసుకుంటున్నాను పైన, లేదంటే మీరు ఫస్ట్లోనే మనం ఆయిల్ వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు, నేను పైన వేస్తున్నానండి. ఇలా వేసేసుకున్నాక నేను ఇక్కడ ఒక 2 విజిల్ 2 మూత పెట్టేస్తున్నానండి. రైస్ అనేది కుక్ అవ్వడానికి విజిల్స్ 2 నుంచి 3 విజిల్స్ వరకు పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడైతే విజిల్ కూడా తీసేసి స్టీమ్ మొత్తం అంతా బయట వెళ్ళిపోయిందండి. ఇప్పుడు చూడండి మూత తీసాక మనకి రైస్ అనేది బాగా కుక్ అయింది, బాగా పొడి పొడిగా వస్తూ కూడా మంచిగా కుక్ అయింది రైస్ అనేది. ఎక్కడ అనేది పలుకులాగా అనేది లేకుండా బాగా కుక్ అయింది, బాగా పొడి పొడిగా కూడా ఉంటుంది. మంచి కలర్ చూడండి. ఇలా పులావ్ చేసి ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది మనకు వెజ్ కుర్మా కానీ ఆనియన్ రైతా కానీ ఇలా సింపుల్గా మనం కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా నా ఛానల్కి కామెంట్ పెట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను చేసే వీడియో పులావ్ రైస్ అండ్ ఆలు కుర్మా అండి. ఈరోజు నేను రెండు మీకు కాంబోలో చూపెడుతున్నానండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లుగా వస్తారు అనుకున్నప్పుడు, అలాగే ఏదైనా ఇంట్లో ఏం కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మరి మీరు కూడా ఈ వీడియోని చూసేసి ఎలా చేయాలనేది మీరు కూడా ఈ ప్రాసెస్ చూడండి. నేనైతే ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి. నేను ఇది ఫస్ట్ ఇక్కడ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక 2 ఇలాచి, అలాగే ఒక ఇంచు చెక్క, అలాగే 2-3 లవంగాలు, అలాగే ఒక 2
రెండు బిర్యానీ ఆకులు, అలాగే నేను పచ్చిమిర్చి అలాగే వేసానండి. నేను చాలా వరకు అలాగే వేస్తాను. మీరు ఇష్టం ఉంటే చీలికలు అనేది వేసుకోవచ్చు. స్పైసీగా ఉంటుందంటే ఉంటుందండి, స్పైసీగా అనేది నేను అలాగే వేస్తాను. అలాగే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ పొడువుగా తరిగినవి వేసేసుకొని, ఇవి తొందరగా ఆనియన్స్ మగ్గడానికి కొంచెం నేను సాల్ట్ కూడా వేస్తానండి. సాల్ట్ వేస్తే తొందరగా అనేది ఆనియన్ తొందరగా రంగు వచ్చేస్తుంది. నేను ముందుగానే రైస్కి మొత్తానికి కూడా ఒకేసారి వేసేసానండి. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకొని అది కూడా బాగా వేపుకొనేసి, ఆ తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా బాగా వేపుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 2 మీడియం సైజు టమోటా తీసుకున్నానండి. టమోటా తీసుకొని అవి కూడా కొంచెం బాగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. మీకు టమోటా టేస్ట్ అనేది నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చండి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే మనకు టమోటా అనేది తొందరగా మెత్తపడిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడైతే 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. 4 గ్లాసెస్ అంటే నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకొనేసి, నార్మల్ రైస్ అండి, మీకు ఇష్టం ఉంటే బిర్యానీ రైస్ కూడా, బాస్మతి బియ్యం కూడా వాడచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను 2 గ్లాస్ వరకు, అవి నానబెట్టేసినానండి. ఇక్కడైతే 4 గ్లాసెస్ వాటర్ తీసుకొనేసి ఒక హాఫ్ వరకు బిర్యానీ మసాలా, ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకొనేసానండి. వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా నానబెట్టిన రైస్ అనేది ఉంది కదా, అది కూడా వేసేసి, పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసేసి మూత పెట్టేసానండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మాడిపోకుండా తొందరగా బాగా మంచిగా పొడిలాడుతూ బాగా ఉడుకుతుంది. ఇక్కడైతే నేను ఆలు కుర్మా రైస్ అయితే అయిపోయింది కదా, ఇక్కడ నేను ఆలు కుర్మాకు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 3 ఆలుగడ్డలు తీసుకున్నానండి పచ్చివి. అవి తీసుకొని ఇలా ఉడకపెట్టేసుకున్నానండి. ఇలా ఉడకపెట్టేసుకున్నాక చూడండి, పైన ఉండే పీల్ అనేది తీసేసి మనం చిన్న ముక్కలుగా ఇలా చిన్న బైట్స్ లాగా అనేది ఆలుగడ్డలన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇలా ఉన్న మొత్తం ఉడకపెట్టిన ఆలుగడ్డలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్నారు కదా. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుందండి జీలకర్ర అనేది. వేసుకున్నాక ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా తుంచి ఇలా వేసుకుంటున్నానండి. అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 1 మీడియం సైజు ఆనియన్ అండి. ఇవి ఇలా చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేసినవి ఇలా వేసుకొని బాగా వేపుకోవాలి. మంచి రంగు అనేది పచ్చివాసన పోయి మంచి రంగు వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఒక స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొనేసి ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజు టమోటా అనేది తీసుకున్నాను. అవి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. టమోటా బాగా మెత్తబడటానికి కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేశానండి, ఒక 5 మినిట్స్. ఇప్పుడు చూస్తే టమోటా అనేది మెత్తబడి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ వరకు ధనియా పౌడరు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి.
అంతా కూడా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా బాగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం కాజు పౌడర్ వేస్తున్నాను. ఇది ఆప్షన్ మాత్రమే అండి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కర్రీ కూడా థిక్గా చాలా బాగా వస్తుంది. దీనికి బదులుగా మీరు పల్లి పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇదైతే నేను ఆప్షనల్ మాత్రమే, కానీ నేనైతే యూజ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఆలుగడ్డ ముక్కలు అవి కూడా వేసేసుకొని ఇలా బాగా మసాలా అంతా బాగా పట్టేలా వేసుకొనేసి ఇందులోకి నేను వాటర్ అనేది మనకు కర్రీ అనేది ఎంతవరకు కావాలో చూసుకొనేసి అంత వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్గా నేను పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొనేసి మూత పెట్టేస్తున్నాను. 5 to 7 minutes అండి. ఇలా మూత పెట్టేశాక చూడండి, బాగా ఆయిల్ అనేది బాగా పైకి తేలి కర్రీ కూడా కొంచెం బాగా చిక్క పడింది. ఇప్పుడు మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది కొంచెం లిక్విడ్లా ఉంటేనే మనకు రైస్లోకి తినడానికి, చపాతీలోకి కానీ వీలుగా ఉంటుంది. అందుకే నేను ఇలా చేశాను. మీరు ఇంకా గట్టిగా కావాలంటే సిమ్లో పెట్టేసి ఇంకా బాగా గట్టి పడుతుందండి. ఇలా ఇప్పుడు చూసారు కదా, ఈ పులావ్ రైస్ అండ్ దాంట్లోకి ఆలు కుర్మా కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఈ కాంబో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు చేసే వీడియో అండి, ఒక ఫంక్షన్ స్టైల్లో మీల్ మేకర్ వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక ఫంక్షన్లో తిన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ పొగలు పోయేలాగా వేడిగా వడ్డించారు. చాలా బాగా నచ్చింది నాకు. అందుకని నేను కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేద్దామని చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. క్యాటరింగ్ స్టైల్లో చేశాను, బాగా వచ్చిందండి. అలాగే ఈరోజు మీకు కూడా ఈ వీడియో చూపెడదామని మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది వీడియో నా ఛానల్ కామెంట్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ పెడుతూ ఉండండి. అలాగే ఫస్ట్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక బౌల్లో చిన్న బౌల్లో మీల్ మేకర్ తీసుకున్నాను. అందులోకి నేను హాట్ వాటర్ వేసుకొని ఒక 10 to 15 minutes నానబెట్టేస్తున్నానండి. అలాగే ఇక్కడ ఇంకో బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నానండి, గీ. ఆ తర్వాత ఇక్కడ మనము హోల్ గరం మసాలా నేను వేసుకుంటున్నానండి. ఇక్కడ ఆయిల్ నెయ్యి కొంచెం బాగా వేడెక్కాక హోల్ గరం మసాలా తీసుకున్నాను. మీకు ఇంట్లో హోల్ గరం మసాలా అనేది లేకపోతే చెక్క, లవంగ, ఇలాచి అవి కూడా వేసుకోవచ్చు, పర్లేదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇక్కడ నేను సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక 3 చిన్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అందులోకి సాల్ట్ వేసేసి కొంచెం బాగా తొందరగా ఆనియన్స్ మగ్గి మంచి కలర్ వస్తుంది. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చినాకనే నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే వాడలేదండి. రైస్కి ఆటోమేటిక్గా అదే వచ్చింది కలర్ అనేది. ఆనియన్స్ వల్ల మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం బాగా మంచిగా ఫ్రెష్గా ఉండే పుదీనా వేసుకొనేసి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాను. అలాగే ఒక 2 క్యారెట్లు, ఒక 3 బీన్స్ కూడా వేసుకున్నానండి. వేసుకునేసి ఈ 2 కూడా బాగా మసాలా పట్టేలాగా కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము ముందే నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంది చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు మనం మీల్ మేకర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకునేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక బిర్యానీ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం చెక్క, లవంగాల దంచిన పొడి అండి.
చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత నేనైతే మసాలాలు కూడా కొంచెం లైట్గానే వాడాను, కానీ ఎక్కువైతే వాడలేదండి. అలాగే ఒక సన్నగా కట్ చేసిన ఒక 2 టమోటాలు అండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి టమోటా అనేది బాగా మగ్గుతుంది. ఇప్పుడు మనము ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం మళ్ళీ కూడా ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేయచ్చు. సిమ్లో పెట్టి మూత పెట్టండి. ఇప్పుడు చూడండి, మూత తీసాక ఇది ఒక గ్రేవీ లాగా మంచిగా ఫామ్ అయి ఉంటుంది. టమోటా కూడా బాగా మెత్తగా మగ్గింది. చూడండి, ఒక గ్రేవీ లాగా రెడీ అయ్యింది. ఇప్పుడు మనము ముందే నేను నానబెట్టి పెట్టుకున్న ఒక 2 గ్లాసులు బియ్యం అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఈ గ్లాస్తో వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి అందులోకి ఒక నిమ్మకాయ పిండిన రసం వేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు ఉడకనిచ్చినాక ఇప్పుడు చూస్తే మనకు రెడీ అయిపోయింది. పొగలుగా వచ్చే మీల్ మేకర్ బిర్యానీ వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ పెడుతూ ఉండండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఏం చేసిన వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా అనేది ఫస్ట్ వస్తుంది. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా మీరు వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెడుతుండండి. అలాగే ఇలా అండి. అండి ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది నేను వేసేసుకొని కొంచెం మిక్సీకి మెత్తగా పేస్ట్ పట్టుకుంటున్నానండి. మిక్సీకి పేస్ట్ పట్టుకొని ఇప్పుడైతే నేను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకునేసి ఇది నేను ఒక ప్యాన్ తీసుకొని ఇది 2 వైపులా కూడా బాగా దీన్ని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక చూడండి, ఇది పన్నీర్ 100 గ్రామ్స్ ఉంది, అది వేసేసానండి. పెద్ద క్యూబ్ ఉంది ఇది 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు తింటున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు అదే కడాయిలోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఇవి కొంచెం సిమ్లో పెట్టేసి ఇక్కడ నేను ముందుగానే కట్ చేసి వేపి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్ ఉంది కదండి, ఇది మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన సైజులో మనము పీసెస్ అనేది కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే తినడానికి కూడా వీలుగా చిన్నగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీకి పట్టి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి నేను యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇది యాడ్ చేసేసుకున్న ఇది కొంచెం బాగా ఇలాగా వేపుకొనేసి ఇప్పుడు రుచికి సరిపడే సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. అలాగే పచ్చికరివేపాకు కూడా వేస్తున్నాను. పచ్చికరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి ఇలా వేసేసుకుంటున్నానండి. అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోకి జీడిపప్పు కూడా వేయచ్చండి, నేను సపరేట్గా లాస్ట్లో వేస్తాను.
మీకు కావాల్సి వస్తే ఇందులోకే వేసుకోవచ్చు. తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, జీడిపప్పు టేస్ట్. లేదంటే మీరు స్కిప్ చేయవచ్చు. ఇలాగ చూడండి, ఇలాగ బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందే వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, రైస్ మిగిలినప్పుడు ఇలా సింపుల్ రెసిపీ ట్రై చేయండి. పిల్లలతో పాటు పెద్దల వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా బాగా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి రైస్ అంతా. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కాజు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి రైస్లోకి ఇలా కలిపేసుకుంటే తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది పంట కింద పలుకుగా తగిలి కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు సన్నగా నేను కట్ చేసిన కొత్తిమీర, ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఇందులోకి నేను వేసుకునేసి బాగా కలిపేసుకొని వేడిగా ఆనియన్ రైతాతో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2 minutes అనేది సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాక కొంచెం ఫ్లేవర్ అంతా రైస్కి అనేది పడుతుంది కదా, అప్పుడు మనం తినడానికి బాగుంటుంది. ఇలా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు, అంత టేస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ మనం ఎలాంటి కర్రీస్ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. అదే అండి, నేను ఈరోజు పక్కా మెజర్మెంట్స్తో ఈ పొడి కూడా చేసి చూపిస్తున్నాను. ఈ పొడి వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అది ఎలా చేస్తాననేది ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు నేను చేసే వంట వాంగీబాత్ అండి. వాంగీబాత్ అంటే అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ నేను మామూలుగా వాంగీబాత్ అంటే చిన్న చిన్న వంకాయలతో చేస్తుంటారు. అలా కాకుండా ఈరోజు నాకు సూపర్ మార్కెట్కి పోయింటే ఈ వంకాయలు దొరికాయండి. చాలా పెద్దగా ఉన్నాయి వంకాయలు. నేను ఈ తెల్లటి వంకాయలతో చూడండి ఎంత పొడుగుగా సన్నగా ఇలా ఉన్నాయి. ఈ వంకాయలతో నేను వాంగీబాత్ ఎలా చేయాలనేది రెసిపీ చూపిస్తున్నాను. మీరైతే నా ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా ఫాలో అయిపోండి. ఈ వాంగీబాత్ చేసినప్పుడు మా హస్బెండ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందని ఫుల్గా తినేసారండి. అంత బాగుంది. మరి ఎలా చేస్తాననేది చూడండి. ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ వంకాయ తీసుకొనేసి అందులో వెనక భాగంలో నేను తొడిమ అనేది తీసి పక్కకి పెట్టేసుకుంటున్నాను. ఈ పొడవాటి వంకాయల్ని నేను ఇలా హాఫ్ లాగా కట్ చేసుకొని ఈ హాఫ్లో నేను ఇలా 4 భాగాలు చేసుకుంటున్నానండి. చూడండి, ఈ సైజు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ పెద్దగా ఉన్నా కూడా తినలేరు, అందుకని నేను ఈ సైజులో తీసుకుంటున్నాను. మీకు కానీ ఇలాంటి వంకాయలు దొరికినప్పుడు ఇలా చేయాలని అనుకున్నప్పుడు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. లేదు అంటే మన నార్మల్ వంకాయలతో చేసినా కూడా బాగుంటుంది. ఇక్కడైతే నేను 2 వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసి పీసెస్కే వాటర్లో వేసి పెట్టుకున్నానండి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లగా కాకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 స్పూను మినప్పప్పు అండి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులు, అలాగే 1 స్పూన్ వరకు 1.5 స్పూన్ వచ్చి ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక ఇంచు వరకు చెక్క వేసుకొని 3 నుంచి 4 వరకు లవంగాలు, అలాగే 1 స్పూను తురిమిన ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా
పచ్చివాసన పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని చూడండి, ఇలా మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనము వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు అదే ప్యాన్లో ఇక్కడ ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. ఇందులో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి మంచి కలర్ కూడా వస్తుంది కాశ్మీరీ రెడ్ చిల్లీ అని. మన రెడ్ చిల్లీ కూడా 2 వేస్తున్నాను స్పైసీగా ఉండడానికి. అవి కూడా వేయించుకొని ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర అనేది ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇక్కడ 1/2 కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు వేయడం వల్ల తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నేను మిక్సీ జార్లోకి మనం వేయించిన పప్పులు ఎండుమిర్చి అన్నీ కూడా వేసుకొనేసి మిక్సీకి పొడి చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడ పల్లీలు అవన్నీ వేసాం కదా, ఇందులోకి ఎండుమిర్చి అలాగే సన్నగా పొడుగుగా తరిగిన ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గాలి. ఇప్పుడు చూడండి, మనకైతే వాంగీబాత్ పొడి రెడీ అయిపోయింది. ఇది మనము స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు స్టోర్ చేసుకొని ఏదైనా కంటైనర్లో మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆనియన్ అనేది బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మగ్గినప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇలా వేసేసుకుంటున్నాను. అవి కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. రుచికి సరిపడే సాల్ట్ అయితే నేను ముందే వేసుకునేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. పసుపు వేసుకునేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంటే ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకొనేసి కొంచెం సేపు ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మనకు ఈ వంకాయ ముక్కలు అనేది మగ్గుతాయి బాగా. ఆ వేడికి అనేది వంకాయ ముక్కలు కొద్దిగా బాగా మెత్తబడతాయి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి, వంకాయ ముక్కలు ఉడికినాయా లేదా అని ఒక్కసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. మరి కొద్దిసేపు మూత పెడదామండి. ఇంకా కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఇప్పుడైతే వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం ముందే ప్రిపేర్ చేసుకున్న వాంగీబాత్ మసాలా ఉంది కదండి, ఆ మసాలా మనకి ఎంత అవసరమో అంత రైస్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇందులోకి నేనైతే ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. కొంచెం స్పైసీ తినే వాళ్ళైతే 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఇక్కడ నాకైతే ఈ రైస్లోకి నాకు సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఉడికించిన అన్నం వేసుకున్నానండి. ఉడికించిన రైస్ అనేది వేసుకునేసి ఇలా మెత్తగా కలుపుకున్నాను. ఇలా అంతా మసాలా అంతా కూడా వైట్ రైస్కి బాగా పట్టేలా అంతా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అది కూడా వేసుకునేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ వంకాయ ముక్కలు చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ వంకాయ కంటే ఈ వంకాయ. మీకు ఇలాంటి వంకాయలు దొరికినప్పుడు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను వేడివేడిగా సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి. ఇలాగే తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగుంటుందండి. దీన్ని కొన్ని చోట్ల ప్రసాదంలాగా కూడా పెడుతూ ఉంటారు. ఈ వాంగీబాత్ని ప్రసాదంలాగా కూడా చాలామంది పెడుతూ ఉంటారంటే టెంపుల్స్లో. ఇలాంటి వాంగీబాత్ ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్
ప్రాసెస్ అండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో పైన మీ కామెంట్ అనేది ఎలా ఉంది అనేది నాకు అయితే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీ సపోర్ట్ అయితే నా ఛానల్కి పెట్టుకొని ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మనం మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.